కమెడియన్స్ ఇక కనిపించరా? కమెడియన్స్ కి కాలం చెల్లిందా? ఆఫర్ల కోసం ఎదురు చూడడం తప్ప చేసేదేం లేదా? కమెడియన్స్ కి సరైన క్యారెక్టర్ ఇవ్వలేక దర్శకులు వాళ్ళని పక్కన పెడుతున్నారా? నిజమే అంటున్నారు అంతా. ఎందుకంటే ఎటు చూసినా ముగ్గురు నలుగురు తప్ప మిగిలిన కమెడియన్స్ ఎవరు కనిపించకపోవడమే ఇందుకు నిదర్శనం అంటున్నారు. జంధ్యాల, ఈవీవి సత్యనారాయణ అనగానే కమెడియన్స్ కుప్ప పోసినట్టు కనిపించేవారు. చిన్న చితక క్యారెక్టర్స్ లో అయినా మెరిసి 4 కాసులు సంపాదించుకునేవారు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. ఎటు చూసినా బ్రహ్మానందం, అలీ, వేణుమాధవ్, రఘుబాబు తప్ప మరెవరు పెద్దగా కనిపించడం లేదు. వీరభద్ర చౌదరి ఆ లోటు భర్తీ చేస్తారులే అనుకుంటే అహనా పెళ్ళంట పూల రంగుడితో ఆశలు కల్పించినా ఆ తర్వాత సైలెంట్ అయిపోయాడు. యాక్షన్ బాట పట్టి ఫెయిల్యూర్స్ మూటగట్టుకున్నాడు. ఎట్టకేలకు మళ్లీ చుట్టాలబ్బాయితో ఇన్నాళ్లకు మళ్లీ వెలుగులోకి వచ్చాడు. నేటి హీరోల్లో అంతో ఎంతో కామెడీతో ఆకట్టుకునేది కేవలం అల్లరి నరేష్ మాత్రమే. కానీ సొంత నటన పక్కన పెట్టి ప్యారడీలపై ఆధారపడి ఆరంభంలో మెప్పించినా ఆ తర్వాత రోత పుట్టించేశాడు. అల్లరోడు ఇప్పుడు రొటీన్ అయిపోయాడు. దీంతో కామెడీ సినిమాలు తీసేవాళ్లతో పాటు కామెడీ చేసేవాళ్లు కరువయ్యారు. దీంతో చిన్న చితక కామెడియన్లు ఆఫర్లు లేక అల్లాడిపోతున్నారు. మళ్ళీ ఒక్క ఛాన్స్ ప్లీజ్ అనే పరిస్థితికి వచ్చేశారు. గీతా సింగ్, పావలా శ్యామల సహా పలువురు చక్కని హాస్యం పండించే నటులు కనిపించడమే లేదు. సరైన కామెడీ కథలు రాయలేకపోతున్న దర్శకులు బ్రహ్మానందాన్ని చూపించి మాయ చేసే ఆలోచనలోనే ఉంటున్నారు. కొందరైతే అలీతో బూతులు మాట్లాడించి, వేణుమాధవ్తో అతి చేయించి సినిమాకు శుభం కార్డు వేయించేస్తున్నారు. కానీ ఆకట్టుకునే కామెడీ కథలు రాసి కమెడియన్స్ కి అవకాశం ఇవ్వలేకపోతున్నారు. బ్రహ్మానందం, అలీ తర్వాత ప్రేక్షకుల కళ్ళు జబర్దస్త్ టీం పైనే ఉన్నాయి. కానీ వాళ్ళు సైతం ప్రతిసారి చీరలు కట్టి ఓవర్ యాక్షన్ చేయడం తప్ప యాక్షన్ చేయడం లేదు. అంతో ఎంతో తాగుబోతు రమేష్, ధనరాజ్ పర్వాలేదు. అయితే ఎంఎస్ నారాయణ ఆది నుండి అంతవరకు తాగుబోతు పాత్రలో నటించినా ఎవరికి బోర్ కొట్టనే లేదు. కానీ తాగుబోతు రమేష్ ఓ 4 సినిమాల్లో బాటిల్ పట్టేసరికి బోర్ కొట్టేసింది. అటు ధనరాజ్ అంతో ఇంతో మార్పు ప్రదర్శిస్తున్నాడు. అయినా అవకాశం ఇస్తేనే కదా కొత్త కోణం బయటపడేది. అసలు వాళ్ళు కామెడీ చేయగలరా లేదా అనే సంగతి పక్కన పెడితే తాజా కథల్లో కమెడియన్స్ కామెడీయే ఉండడం లేదు. అయితే బ్రహ్మానందం లేదా హీరోతోనే కితకితలు పెట్టించేస్తున్నారు. ఇలా అయితే కళామ తల్లిని నమ్ముకుని బతుకుతున్న చిన్న చితక ఆర్టిస్టులు ఏమైపోతారు? అంతో ఎంతో నమ్మకం పెట్టుకున్న సునీల్, శ్రీనివాసరెడ్డి, వెన్నెల కిషోర్ హీరోలయ్యే ముచ్చట్లో ఉన్నారు. దీంతో చిన్న చితక కమెడియన్స్ కి అవకాశాలు లేకపోగా ఉన్న కొద్ది మంది మరో యాంగిల్ చూపించే ఉత్సాహంలో ఉన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే బ్రహ్మానందం, అలీ, వేణుమాధవ్ తర్వాత కమెడియన్లు కనిపించరేమో అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా టాలీవుడ్ దర్శక నిర్మాతలు మేలుకోవాలి. ప్రేక్షకులను నవ్వించే వారి కంట కన్నీరు తుడవాలని అంటున్నారంతా.